రామనవమి సందర్భంగా కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో సీతారామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో చిన్న జీయర్ స్వామిని కలుసుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఆ సీతారాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. హిందూ బంధువులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీ సీతారామచంద్రవారి కళ్యాణ మహోత్సవాలు గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో, ప్రతి దేవాలయంలో వాళ్ళ అందరు కలిసి ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి ప్రతి గ్రామంలో కూడా రాముల వారి కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో అన్నదాన కార్యక్రమాలు కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలను భక్తులందరూ కలిసి హిందూ సమాజం అంతా ఏకమై నిర్వహించుకుంటూ ఉన్నారు. ఒక పండుగ వాతావరణం ఉంది. అంటే అయోధ్యలో 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి రాముడు జన్మించిన స్థలంలో, రాముల వారి జన్మస్థలంలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని మనం నిర్మించుకున్నాం. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ప్రతి హిందూ కూడా వీక్షించిండు. రాముల వారి అక్షింతలు కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది. దీనిలో రాజకీయాలకు అతీతంగా చాలామంది కార్యకర్తలు నాకు అందరూ పాల్గొన్నారు. ఈ కులము, ఆ కులము, ఈ వర్గము, ఆ వర్గం తేడా లేకుండా. కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్ళారా చూసినాం. మా జన్మ ధన్యమైంది, మా జన్మ తరించింది. వాళ్ళ చిరకాల కళ సాకారమైంది. ఇటువంటి సందర్భంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మేము రాముల వారి సీతారామచంద్రవారి కళ్యాణ మహోత్సవాన్ని తప్పకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పి అందరూ ఏకతాటి మీకు వచ్చి ఇవాళ చిన్న పెద్ద ముసలి ముద్క తేడా లేకుండా కలిసి నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ధర్మస్థాపన జరగాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిందే, సమాజాన్ని సంఘటితం చేయాల్సిందే, స్వార్థాన్ని వీడి కల్మషాన్ని వీడి వాళ్ళ అందరి క్షేమం కోసము ప్రతి ఒక్కరము ఆ రాముల వారిని పూజించాల్సిందే. కాబట్టి సీతారాముల చంద్రవారి యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి, మీ కష్టాలని తొలగిపోవాలని చెప్పి, మీరందరూ ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ వారి క్షేమం కోసం ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను రామచంద్ర వారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ 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 చిన్న జీయర్ స్వామి వారు కరీంనగర్ రావడం జరిగింది. దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు వేలాది మంది భక్తులు వచ్చి ఇలా జీయర్ స్వాముల వారిని దర్శించుకోవడం, వారి యొక్క మంగళ శాసనాలను పొందడం జరుగుతూ ఉన్నది. బట్ ఈరోజు శ్రీరామనవమి పవిత్రమైన రోజు, ఒక శక్తివంతమైన రోజు సందర్భంగా ఇలా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినటువంటి జీయర్ స్వాముల వారిని నేను కూడా దర్శించుకోవడం జరిగింది. వారి మంగళ శాసనాలను పొందడం జరిగింది. అటువంటి మహామునుల యొక్క ఆశీర్వాదం పొందడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారు ఏ ధర్మం కోసం, ఏ ధర్మ స్థాపన కోసం వారు నిరంతరం కృషి చేస్తున్నారో, తప్పకుండా మేమందరం కూడా ఆ ధర్మ స్థాపన కోసం, ఆ రామరాజ్యం నిరంతరం కొనసాగడానికి తప్పకుండా మేమంతా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.